గుడ్ ఈవినింగ్. మనం యాక్చువల్లీ మనం జేమ్స్ 5th చాప్టర్ 1 to 12 వర్సెస్ చూసేసాము. ఆ 12th వర్స్ కొంచెం మనం అంతగా డిస్కస్ చేయకుండానే ముందుకెళ్ళాము అనిపించింది. అందుకని నేను ఈరోజు కొంత టైం దాని మీద మనం స్పెండ్ చేసి కొంత మనం ఇంటరాక్ట్ అవడానికి ప్రయత్నం చేద్దాము ఈరోజు స్టడీలో. సో లాస్ట్ స్టడీలో మనం చూసాం 10 to 11 వర్సెస్ లో జేమ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్, రెండు కూడా ఎంతో పర్సివేర్ అంటే ఆ మాటకు అర్థం ఏంటి అంటే అసలు వదిలిపెట్టకుండా అన్నమాట, గివ్ అప్ చేయకోకుండా, టు హోల్డ్ ఆన్ అదనమాట పర్సివర్ అనమాట. ఫస్ట్ టైం నేను ఈ పర్సివర్ అనే మాట మా గైడ్ అరౌండ్ 92 hours నాకు రిఫరల్ ఇవ్వమని అడిగాను. రిఫరల్ లెటర్ అనమాట. ఇవ్వమంటే ఈ మాట రాశారనమాట. చాలా పర్సివరెన్స్ ఉన్నది తనకి అని. ఎందుకంటే నేను టేకప్ చేసిన రీసెర్చ్ వర్క్ 5 years లో అసలు టెక్నిక్ స్టాండర్డైజ్ చేయలేకపోయాను. ఫెలోషిప్ అయిపోయింది. యూజింగ్ దట్ టెక్నిక్ నేను థీసిస్ చేయాలి. సో ఆయన డ్రీమ్, యాక్చువల్లీ మై గైడ్స్ డ్రీమ్, ఆ పర్టికులర్ టెక్నాలజీ వాడి ఒక పిహెచ్డిని ప్రొడ్యూస్ చేయాలని. చాలా మంది చెప్పారు మా గైడ్ కి, మరి తనకి మార్చేయండి, ఫెలోషిప్ అయిపోతుంది, అట్లీస్ట్ టెక్నిక్ 4th year లో స్టాండర్డైజ్ చేస్తుంది, 1 year లో సమ్ వర్క్ టు గెట్ ద డిగ్రీ అంటే మా గైడ్ అన్నారు, ఐ డోంట్ వాంట్ బ్రెడ్ అండ్ బటర్ రీసెర్చ్. ఇంకా నేనేం మాట్లాడలేకపోయాను అనమాట. చాలా మంది చెప్పారు, నేనైతే ఏం మాట్లాడేదాన్ని కాదు అసలు. నేను అనుకునేదాన్ని, దేవుడు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ కదా, ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అని. సో అది వదిలిపెట్టకుండా మొత్తానికి బై గాడ్స్ గ్రేస్ విత్ దట్ టెక్నాలజీ నేను నా పిహెచ్డిని కంప్లీట్ చేశాను. నేను పిహెచ్డి వైవా అయిపోయిన తర్వాత యూనివర్సిటీ జాబ్ కి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. యూనివర్సిటీ టీమ్ లో వచ్చిన ఎక్స్పర్ట్ అడిగారు, మీరు రీసెర్చ్ ఇక్కడ చేశారా, అవుట్ సైడ్ ద కంట్రీ చేసి వచ్చి ఇక్కడ ప్రజెంట్ సబ్మిట్ చేశారా అని. ఎంత చెప్పినా నమ్మలేదండి. సో అలాంటి డిఫికల్ట్ వర్క్ ని చేయడానికి ఆయన ఆ మాట వాడారనమాట. అప్పటి వరకు అసలు ఈ బైబిల్ చదివేదాన్ని, కానీ ఈ పర్సివరెన్స్ అనే మాట ఫర్ ద ఫస్ట్ టైం మా గైడ్ దగ్గర నేను ఆ రిఫరల్ లెటర్ లో చూసాను. సో పర్సివరెన్స్ అనేది ఏం చేస్తుంది అని అంటే గనక వదిలిపెట్టదు, విశ్వాసాన్ని వదిలిపెట్టదు. వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ అట్ ఫెయిత్ అండ్ వర్క్స్ అనేది మనం చూస్తున్నాం. ఈ 5th చాప్టర్ లో మనం చూస్తున్నాం అనమాట. ఫెయిత్ ఏం చేస్తుంది అని అంటే కనుక, ఎంత కష్టం వచ్చినా విశ్వాసానికి, ఎంత పరీక్ష వచ్చినా విశ్వాసానికి, ఎంత నష్టం వచ్చినా సరే. జోబ్స్ లైఫ్ లాస్ట్ టైం మనం అసలు ఏం చూడలేదు, జస్ట్ మనం అది అనుకుని వదిలేసాం. యోబు జీవితం అండ్ వి లుక్ అట్, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆస్తులు అతన్ని విడిచిపెట్టేశాయి. ఆప్తులు, స్నేహితులు ఉన్న వాళ్ళు తన బాధను తగ్గించడానికి వచ్చి ఇంకెక్కువ బాధ చేసి వెళ్ళిపోయారు. భార్య పాపం తను అర్థం చేసుకోలేకపోయింది, యోబు పరిస్థితిని చూడలేకపోయింది అనమాట. కానీ యోబు అమ్మ అవిశ్వాసంగా, మూర్ఖంగా మనం ఆలోచించకూడదన్న తర్వాత మనం లాస్ట్ చాప్టర్కి వచ్చేంత వరకు యోబుతోనే ఉంది. ఎందుకని అంటే కనుక మనకు అర్థం అవుతుంది, ఆ తర్వాత యోబుకి మరి మళ్ళీ ఇంకొక ఇంతమంది పిల్లల్ని, 10 మంది పిల్లల్ని కనిందనమాట. కాబట్టి మనం చూస్తామన్నమాట, యోబు సో మెనీ క్వశ్చన్స్ తనకి మాట్లాడాడు, తనకెన్నో వచ్చాయి అవన్నీ. బట్ ఇన్ ఆల్ దట్ మనం చూస్తే గనక యోబుని గురించి 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే గనక, నోటి మాట చేత యోబు తప్పిపోలేదు,
విశ్వాసంలో తప్పిపోలేదు. నోటి మాట చేత మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది యోబు గురించి. ఇన్ ఆల్ దిస్, ఈ కష్టం అంతట్లో కూడా యోబు ఎట్లాగా తన విశ్వాసానికి వచ్చిన పరీక్షని ఎట్లాగా తను ఫేస్ చేశాడు అని అంటే కనుక వాక్యంలో యోబుని గురించిన మాట మనం చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయంలో దేవుడు ఏం రాశాడు యోబుని గురించి అని అంటే గనక 1వ అధ్యాయం 22వ వచనం. యోబు ఎవరైనా చదువుతారమ్మా? ఎనీబడి? చాప్టర్ 1 verse 22. యోబు గ్రంథం 1వ అధ్యాయం verse 22. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. చేయలేదు, చెప్పలేదు కదా? అవునా? ఎస్, పాపము చేయలేదు, చెప్పలేదు, అన్యాయం చేసనని చెప్పలేదు. చెయ్యకూడదు చేయలేదు, చెప్పకూడదు చెప్పలేదు. మాటలు పనులు రెండు, హిస్ డీడ్స్ అండ్ హిస్ వర్డ్స్ చూస్తే కనుక యోబు అంతట్లో వన్ డే హోల్ థింగ్ కొలాప్స్ అయిపోయిందండి. అండ్ అన్ ఆల్ దట్ మనం చూస్తే గనక ఇంకా మనం చూస్తాం చివరి వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట. అడుగుతూనే నన్ను మాట్లాడనియండి అని అన్నాడు. మాట్లాడిన తర్వాత దేవుడు మాట్లాడాడు. ఇంకా చివరికి యోబుతో మాట్లాడాడు అనమాట. దేవుడు మాట్లాడిన తర్వాత యోబు నేను పురుగుని అన్నాడు అనమాట. అసలు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటాను, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు మాట్లాడిన తర్వాత ఎంతో నీతిమంతుడో, ఎంత భక్తిపరుడో, దుష్టత్వం నుంచి వైదొలిగిన వాడు, యథార్థవర్తనుడు. 4 మాటలు ఈయన ప్రొఫైల్కి అన్నమాట. అలాంటిది ఈయన మరి ఎంత కష్టం వచ్చిందో తనకి లైఫ్ లో, కానీ విశ్వాసాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు, దేవుని పట్ల ఉండే ఆ యొక్క తన జీవితంలో మరి యథార్థతని విడిచిపెట్టలేదు, దూషించలేదు. ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు సో ఈ కాంటెక్స్ట్ లో తీసుకొచ్చాడు, ప్రవక్తలందరినీ తీసుకుని వచ్చాడు, అండ్ యోబు జీవితాన్ని తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ 11th verse లో యాజ్ యూ నో వి కౌంట్ యాజ్ బ్లెస్డ్ దోస్ హూ హ్యావ్ పర్సీవర్డ్, అండ్ మళ్ళీ ఆ బ్లెస్సింగ్స్ ని తీసుకొచ్చాడు. బ్లెస్సింగ్స్ ని తీసుకుని సహించుకున్నప్పుడు ధన్యులు. ఆ ధన్యతని మనకి సర్మన్ ఆన్ ద మౌంట్ లో ఉన్న ధన్యతల్ని మళ్ళా తీసుకుని వచ్చాడు. ఆ లాస్ట్ 11th బియాటిట్యూడ్ లో మనం చూస్తే కనుక మరి మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి అని అన్నాడు అనమాట. సో ఆ రకంగా మరి యోబు జీవితం మీద సాతాను కక్షగట్టి దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని మరి తనని ఎంతో ఇబ్బంది పెట్టడానికి దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని చేసినప్పుడు అసలు ఒక ఛాలెంజ్, దేవుడి మీద వేసిన ఛాలెంజ్, సాతాను వేసిన ఛాలెంజ్. ఆ సాతాను దగ్గర దేవుడు యోబుని చూసావా అని అన్నప్పుడు నిజంగా యోబు దేవుణ్ణి ఫెయిల్ చేయలేదు, దేవుణ్ణి గెలిపించాడు. అందుకే దేవుడు యోబుని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. అండ్ సహనానికి మారుపేరుగా మనం ఎక్కడ చూసినా సరే వాక్యంలో సహనానికి మారుపేరుగా, ఓర్చుకోవడానికి మారుపేరుగా మరి యోబు జీవితం అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో ఈ రకంగా క్లోజ్ చేసిన తర్వాత 12th verse లో verse 12 వచ్చినప్పుడు మనం చూస్తాం ఏంటంటే కనుక ద రియాక్షన్ ఆఫ్ లివింగ్ ఫెయిత్ టు సెల్ఫ్ సర్వింగ్ ఓత్స్ అన్నమాట.
విశ్వాసం, నిజమైన విశ్వాసం, సజీవ విశ్వాసం. ఎందుకు లివింగ్ ఫెయిత్ అని అంటున్నాము అని అంటే గనక, మీ విశ్వాసం మృతమైంది అన్నాడు అన్నమాట. మీరు క్రియలు లేని వాళ్ళైతే మీ విశ్వాసం మృతం, డెడ్ ఫెయిత్ అన్నాడు. సో ఇన్ కాంట్రాస్ట్ టు దట్ డెడ్ ఫెయిత్, ఆ మృతమైన విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం చూస్తే గనక ఈ యొక్క మరి ఒట్టు పెట్టుకోవడం అన్నమాట. ఓకే, స్వేరింగ్ అనే దాన్ని ఎట్లాగా విశ్వాసానికి నన్ను స్వేరింగ్ ద వర్డ్స్ ని మనం చూస్తున్నప్పుడు వర్స్ 12 మనం చూస్తాం అన్నమాట. అబవ్ ఆల్ అని స్టార్ట్ చేశాడు. ఇక చెప్పినవన్నీ చెప్పాను కదా. ముఖ్యమైన సంగతి ఏదనగా అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. అబవ్ ఆల్ అని ఇంగ్లీష్ లో మనం చూస్తున్నాం అన్నమాట. సో డూ నాట్ స్వేర్, నాట్ బై హెవెన్ ఆర్ బై ఎర్త్ or by anything else. All you need to say is a simple yes or no. Otherwise, you will be condemned. So, మనం చూస్తున్నప్పుడు మరి ఈ వర్స్ నేను చూస్తా ఉంటే గనక ఈ పార్ట్ లో ముఖ్యంగా ఈ చాప్టర్ అంతట్లో కూడా అవుట్ ఆఫ్ ప్లేస్ గా మనకు అనిపించవచ్చు అనమాట ఈ వర్స్. అండ్ ఇట్స్ స్టాండ్స్ అవుట్, ఒక యునిక్ గా మనకి కనబడతా ఉంది. ఎందుకంటే కనుక ఇట్ ఈస్ శాండ్విచ్డ్ ఇన్ ఎ సెక్షన్ ఆఫ్ పేషెన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ పెరోజియా అండ్ ఎ ప్యాసేజ్ ఆన్ ప్రేయర్. పేషెన్స్ కి ప్రేయర్ కి మధ్యలో అనమాట. పేషెన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ పెరోజియా అండ్ ఎ ప్యాసేజ్ ఆన్ ప్రేయర్. ఎలాంటి ప్రేయర్, ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన అనే దానికి, ఆ రెండింటికి మధ్యలో ఈ వచనాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తామన్నమాట. పేషెన్స్ ఇన్ సఫరింగ్, ప్రేయర్ ఇన్ ఆల్ టైమ్స్, ప్రేయర్ ఇన్ ఆల్ టైమ్స్ అనే దాంట్లోకి మధ్యలో ఈ వర్స్ పెట్టినట్టుగా మనం చూస్తాం. దిస్ ఇస్ at least the 6th section in James letter that has to do with what we say. మాటలను గురించి ఎంతో ఎక్కువ ఇంపార్టెన్స్ యాకోబు ఇచ్చినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఫెయిత్ అండ్ కాన్వర్సేషన్, ఫెయిత్ అండ్ వర్డ్స్, ఫెయిత్ అండ్ అవర్ కాన్వర్సేషన్ చాలా చాలా చాలాగా మనం చూస్తాం అనమాట. ఆ నాలుకను గురించిన, ఆ మాటలను గురించి, ఆ ఎగ్జార్టేషన్ జేమ్స్ బుక్ లో చాలా ఎక్కువ మనం చూస్తాం అనమాట. మేబీ ఆఫ్టర్ ప్రొవర్బ్స్, మనం న్యూ టెస్ట్మెంట్ లో ప్రొవర్బ్ ఇది జేమ్స్ అనుకుంటున్నాం కాబట్టి మనకు అర్థం అవుతుంది అనమాట. దిస్ వర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సో మచ్ సో దట్ జేమ్స్ says at the beginning of the verse above all. అదే మనం అనుకున్నాం, above all అని మొదలు పెట్టాడు. ముఖ్యమైన సంగతి ఏదనగా అని మొదలు పెట్టాడు. సో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాస్ సెడ్ ఇన్ హిస్ లెటర్, దిస్ ఈజ్ యూనిక్లీ ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యమైన సంగతి ఏదనగా నా ప్రియ సహోదరులారా, నా ముఖ్యమైన సంగతి ఏంటంటే అని వర్స్ 12 లో మనం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. స్వేర్ నాట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్వేర్ నాట్. ఒట్టు పెట్టద్దు అనేసి. అసలు ఎందుకు ఒట్టు పెడతాం? వై వి స్వేర్? చెప్పండి. ఏమ్మా? అవతల వాళ్ళు ఎలాగైనా ఇది నమ్మాలి. అవతల వాళ్ళు ఎలాగైనా దీన్ని నమ్మాలి. ఓకే, ఇంకా యాజ్ ఎ కన్ఫర్మేషన్. యాజ్ ఎ కన్ఫర్మేషన్ అంటే మన మాట నిజమని అనుకోవడానికి మనకు ఇంకొక ప్రూఫ్ కావాలి కదా, యాసిడ్ టెస్ట్ ఒకటి కావాలన్నమాట. అంతేగా, అంతే కదా. యూజువల్లీ డయాగ్నోస్ చేసేటప్పుడు మామూలుగా మీరు చూస్తారు, మనిషి సిమ్టమ్స్ ని బట్టి కొంత మీరు అరైవ్ అవుతారు. మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఒక ల్యాబ్ కి పంపిస్తారు. మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయడానికి మళ్ళా ఇంకొక హయ్యర్ టెస్ట్ ఏదో ఉంటుంది కదా, ఆ హయ్యర్ టెస్ట్ కి వెళ్ళే వరకు కూడా రిఫర్ చేస్తానే ఉంటారు. అవునా కదా? అలాగే మన మాటలకి
అలాంటి కన్ఫర్మేషన్ కి అవసరమా? అవసరం అనిపించి ఒట్లు పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, వెరీ నైస్, బాగా చెప్పారు. కన్ఫర్మేషన్ అవతల వాళ్ళు నమ్మడానికి, ఇంకా అట్లీస్ట్ మన మీద మనకు నమ్మకం ఉంటుందా? ఒట్టు మీద నమ్మకమా, మాట మీద నమ్మకమా, మనిషి మీద నమ్మకమా? మాట మీద, మనిషి మాట మీద. మనిషి మీద నమ్మకమా, మాట మీద నమ్మకమా, ఒట్టు మీద నమ్మకమా? ఇప్పుడు అసలు మనకి ఆలోచిస్తే మనం కదా. చాలా 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 సటిల్ గా. ఓకే, సో వాట్ ఈస్ అన్ ఓత్? అసలు ఒట్టు ఎందుకు అనంటే ఒక డిక్షనరీ, వెబ్స్టర్స్ డిక్షనరీ ఇలా డిఫైన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అ సాలెమ్ అఫర్మేషన్ ఆర్ డెక్లరేషన్ made with an appeal to God for the truth of what is affirmed. The appeal to God in an oath implies that the person imprecates his vengeance and renounces his favor if the declaration is false, or if the declaration is a promise, the person invokes the vengeance of God if he should fail to fulfill it. Adi oath, a solemn affirmation and declaration. May it be telling a truth or making a promise అన్నమాట. సత్యాన్ని చెప్పడం లేకపోతే వాగ్దానం చేయడము. చాలా వాగ్దానాలు చేస్తా ఉంటాం కదా మనం. సమ్టైమ్స్ మన పిల్లలకి అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్తా ఉంటాం వాగ్దానాలు. మేబీ వెరీ సింపుల్ గా అన్నమాట. పాపం చిన్నపిల్లల హృదయాల్లో ఏమి ఇంప్రెషన్ పడుతుందో. ఆఫీస్కి వెళ్తా డాడీ, ఈవినింగ్ వచ్చేటప్పుడు మనకి ఇష్టమైన చాక్లెట్ తెస్తాను. పాపం పనంతా చేసి అలసిపోయి చాక్లెట్ మర్చిపోయి వచ్చేస్తారు అనమాట. పిల్లలు పరిగెత్తుకుని వస్తారు, చాక్లెట్ డాడీ తెచ్చారేమో అనుకుని. అయ్యో మర్చిపోయినమ్మా, రేపు తెస్తాను, తప్పకుండా తెస్తాను, నిజంగా నీ మీద ఒట్టు తల్లి, బంగారు తల్లి తెస్తాను అదనమాట. ఆ పిల్లలకి ఇంకా మాట మీద మాటకి ఇంకొక ఒట్టు చేర్చాలన్నమాట. మేకింగ్ ప్రామిస్ అండ్ టెల్లింగ్ ద ట్రూత్. నిజమే చెప్తున్నానమ్మా, నిజమే చెప్తున్నాను, నీ మీద ఒట్టు. చాలాసార్లు అడుగుతాం, నిజం చెప్తున్నావా, నా మీద ఒట్టేసి చెప్పు. అవి మన మాటలు కదా. సో అలా చేసేటప్పుడు ఆ ఓత్ ఏంటంటే అపీలింగ్ టు గాడ్. ఇట్స్ అన్ అపీల్. దేవుని మీద ప్రమాణం, దేవుని మీద ఒట్టు. ఆయన వెనిజెన్స్ ని ఇన్వోక్ చేస్తున్నాం. అదే అన్నాడు అనమాట. వీళ్ళు చేస్తే గనక నీకు తీర్పు ఉంటుంది, జడ్జ్మెంట్ ఉంటుంది. నువ్వు గనక తప్పుగా చేస్తే గనక, నీ డిక్లరేషన్ తప్పైతే గనక, నీ ఓత్ నీ అఫర్మేషన్ తప్పైతే గనక, దట్స్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఓత్ అనేది మనం చూస్తాం. ఇన్ సమరీ, an oath is a serious declaration to God. It's a declaration to God. It requires honesty and sincerity of heart, coupled with a willingness to be held accountable in judgment for the oath's fulfillment. Honest ga, sincere ga, with all honesty of heart and sincerity of heart కావాలి దేవుని దగ్గర. ఆ మాటలు అది చెప్పాడు. దట్ ఈస్ వై ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా మనం చూస్తాం, ఏ విట్నెస్ పర్సన్ అండర్ ఓత్ ఈస్ అకౌంటబుల్ ఫర్ ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ హిస్ ఆర్ హర్ టెస్టిమనీ. మరి కోర్టులో కూడా మన చేత చెప్పిస్తారనమాట, ప్రమాణం చేయిస్తారు. మనది ఏ విశ్వాసం అయితే ఆ విశ్వాసానికి సంబంధించిన పవిత్ర గ్రంథాన్ని తీసి చేయిస్తారు. నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నిజంగా ప్రమాణం చేసి నిజమే చెప్తారా? కోర్టు
కోర్టుల్లో నిజమే చెప్తాను, సత్యమే చెప్తాను అని ప్రమాణం చేసి నిజం చెప్తారా కోర్టులో? నో, వి డోంట్ సీ కదా. అలాగైతే అసలు న్యాయమే జరుగుతుంది, కానీ మనం చూడం అలాంటిది. సో దిస్ ఇస్ అ ఓత్ అనేది మనం చూస్తాం అనమాట. టు టేక్ ఎన్ ఆఫీస్, ఓత్ ఆఫ్ టేకింగ్ అన్ ఆఫీస్ అనేది చూస్తాం. ఆర్ కోర్టులో కూడా నిజం చెప్తాను అనేది అనమాట చూస్తాం. అండ్ ఇంకోటి కూడా నేను పెడదాం అనుకున్నాను, పెట్టలేదు. పెళ్లిల్లో కూడా ప్రమాణాలు చేస్తాం అనమాట కదా. అండ్ మనం సాలెమ్ ఓత్స్ మనం తీసుకుంటాం, మన కంట్రీకి మనం ప్లెడ్జ్ లాగా చేస్తా ఉంటాం. సో ఇది యూజువల్ గా మనం చూస్తాం, వి సీ అరౌండ్ అనేది. అలాంటప్పుడు మరి క్రిస్టియన్ గా ఈ ఓత్స్ ఏమీ చేయకూడదనా ఇక్కడ అర్థం? జేమ్స్ స్వేర్ నాట్ అంటే ఇలాంటి ఓత్స్ చేయకూడదనా అర్థం? ఒక క్రిస్టియన్ ఇవి చేయకూడదనా అర్థం? ఏమంటారు మీరు? నా పాయింట్ అర్థమైందమ్మా? ఒట్టు పెట్టుకోవద్దన్నాడు, ఒట్టు పెట్టొద్దన్నాడు, అలా ఓత్ చేయొద్దన్నాడు. కాబట్టి ఇలా ఈ రకమైన ఓత్స్ చేయకూడదు క్రిస్టియన్ గానా దీని అర్థం? ఈ వర్స్ కి అర్థం అదా? అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలన్నక్క. అది అర్థం కదా. అంతేగాని ఇవి ఇలాంటివి చేయకూడదని కాదు కదా. మేము చెయ్యము, మేము క్రిస్టియన్స్ ని, మేము కోర్టులో ప్రమాణం చేయము, విట్నెస్ కి వచ్చినప్పుడు అలా చెప్పడానికి ఉన్నదా? అలా చెప్పడానికి లేదు. దట్స్ నాట్ లైక్ దాట్ కదా. సో దిస్ ఇస్ నాట్ టు సే దట్ వీ కెనాట్ టేక్ అన్ ఓత్ ఇన్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్ సచ్ యాజ్ అన్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆర్ వాట్ ఎవర్. Oaths are not inherently sinful because God binds himself to oaths. దేవుడే మనం చూస్తామన్నమాట, ఆ నిబంధనలోనికి ఎంటర్ అయ్యేటప్పుడు దేవుడు మాట్లాడాడు. ఓత్స్ ఆర్ నాట్ సిన్ఫుల్ అనేది మనం చూస్తామన్నమాట. యూ కెన్ రీడ్ సమ్ ఆఫ్ దీస్ రిఫరెన్సెస్ ఇఫ్ యూ వాంట్, ఆర్ యూ కెన్ రీడ్ దెమ్ ఆఫ్టర్ వర్డ్స్. మనం అది గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. Oaths should not be frivolous and are less necessary in communities where a person's yes means yes and no means no అన్నమాట. అసలు మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నప్పుడు అసలు ఓత్కి అవసరం రాదన్నమాట. అసలు దానికి ప్లేసే లేదు. సో అవర్ వర్డ్స్ అన్నమాట. ఎస్ మీన్స్ ఎస్, నో మీన్స్ నో. అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని మన అవునని చెప్పి మళ్ళీ దానికి నిజమని చెప్పడానికి ఒక ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో అందుకే మనం చూస్తే కనుక ఈ వర్స్ లో ఓకే, సో చాలా స్పష్టంగా మనం చూస్తాం ఏంటంటే కనుక when it comes to telling the truth, we shouldn't need anything else except our word. When it comes to telling the truth, nizam cheppadu, we shouldn't need anything else except our word. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని అవునని చెప్పి దాన్ని హృదయంలో కాదని పెట్టుకోవడం కాదనమాట. సో అందుకనే వర్త్ అవసరం లేదు అనేది మనం చెప్తున్నాం అనమాట. సో వర్స్ 12 ప్లేసెస్ ఎ స్పాట్ లైట్ ఆన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ మ్యాన్స్ వర్డ్. ఇంటిగ్రిటీ, ట్రూత్ఫుల్నెస్, ఆనెస్టీ, సిన్సియారిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ వర్డ్స్, ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ వర్డ్స్. Yes means yes, no means no. Otherwise, you will be condemned. అందుకనే చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ద పవర్ ఆఫ్ ఎస్ అండ్ నో. ద పవర్ ఆఫ్ ఎస్ అండ్ నో. వాట్ ఈస్ ద పవర్ అంటే ద పవర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఆఫ్ వన్స్ వర్డ్ అన్నమాట. మన మాట ఎంత యథార్థమయ్యింది అనే దానికి
కొలత అన్నమాట. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. ఇన్ బిట్వీన్ ఏమీ లేదు అనేది మనం చూస్తాం అన్నమాట. సో చాలా కేర్ఫుల్ గా మనం చూస్తే గనక జేమ్స్ ఈ మాటలు ఎక్కడి నుంచి మాట్లాడారు అని అంటే, మనం ఇట్ ఈస్ అన్ ఎకో ఫ్రమ్ ద Sermon on the Mount. It's an echo from the Sermon on the Mount. Matthew's Gospel, 5th chapter, 33 to 37. చదువుదాం ఒకసారి. Matthew's Gospel, 5th chapter, 33 to 37. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Blessed are those who mourn. 33 కాదు, 33 to 37. Okay. Thank you. Again, you have heard that it was said to the people long ago, do not break your oath, but keep the oath you have made to the Lord. But I tell you, do not swear at all, either by heaven, or for it is the God's throne, or by the earth, for it is his footstool, or by Jerusalem, for it is a city of the great king. And do not swear by your head, for you cannot make even one hair white or black. Simply let your yes be yes and your no be no. Anything beyond this comes from the evil one. Simply అన్నమాట. Simply let your word be yes, yes, no. Simply. More than this is from the evil one. More than this is from the evil one. సో జీసస్ క్రైస్ట్ ఓల్డర్ జనరేషన్ ఏం చేస్తున్నారో చెప్తున్నారు అన్నమాట. ఏమని చెప్తున్నారు ఓల్డర్ జనరేషన్ అంటే, డూ నాట్ బ్రేక్ అన్ ఓత్ బట్ ఫుల్ఫిల్ యువర్ వోస్ టు ద లార్డ్ అని చెప్పారు కదా. కానీ నేనేం చెప్తున్నానంటే, బట్ ఐ సే అంటు యూ, వాట్ ఐ సే అంటు యూ, డూ నాట్ టేక్ ఓత్ ఎట్ ఆల్ అంటున్నాడు. డూ నాట్ టేక్ ఓత్ ఎట్ ఆల్, చెయ్యొద్దు అని. ఎందుకని వాళ్ళని చెయ్యొద్దు అని మరి చెప్పాడు, ఓత్ చేయొద్దని? అసలు ఈయన ఈ మాటలు చెప్పేటప్పుడు వీళ్ళు ఎలాంటి ఓత్ ప్రాక్టీసెస్ లో రన్ అవుతున్నారు అని అంటే, మాథ్యూస్ చాప్టర్ లో మనం చూస్తామన్నమాట. 25th చాప్టర్ లో మనం చూస్తాం. అక్కడికి వెళ్ళక ముందు మనం చూసేటప్పుడు ఏంటంటే గనక, అసలు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు అదనమాట. ఎంత మాత్రం. దేని మీద ఒట్టు పెట్టుకుంటావు? దేవుడి మీద పెట్టుకుంటావా, లేకపోతే ఆకాశం మీద పెట్టుకుంటావా, భూమి మీద పెట్టుకుంటావా, యెరూషలేము మీద పెట్టుకుంటావా, నీ తల మీద పెట్టుకుంటావా? ఎందుకు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. వీటికి మించినది దుష్టు నుండి పుడుతుంది. చాలా కేర్ఫుల్ గా లాస్ట్ మాట, మనం వీటికి మించినది దుష్టు నుండి పుడుతుంది. అది మనం అండర్లైన్ చేసేసుకోవాలి. మన మాటల గురించి మాట్లాడేటప్పుడు ఎంత కేర్ఫుల్ గానో ఉండాలి, లేదా దుష్టుడికి దొరికిపోతాం అన్నమాట. మన మాటల్లో తప్పిపోతాం. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి అన్నమాట. ఓకే, సో టీచింగ్ అబౌట్ వర్త్ టేకింగ్ ఆర్ మోర్ దాన్ దట్, జేమ్స్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే గనక, దీస్ వర్డ్స్ గో బియాండ్ టేకింగ్ వర్త్ ఆర్ ఓస్. ఇట్ డీల్స్ విత్ ద ఇష్యూ ఆఫ్ ట్రూత్ఫుల్ స్పీచ్. ట్రూత్ఫుల్ స్పీచ్, మన సంభాషణ సత్యంతో కూడిందై ఉంది. సత్యం మాట్లాడాలి, మాటలో సత్యం, మన సంభాషణలో సత్యం. ఇట్ డీల్స్ విత్ ద ఇష్యూ ఆఫ్ ట్రూత్ఫుల్ స్పీచ్. కానీ కంటెంపరీ సినారియో మనం చూస్తే కనుక, దర్ ఇస్ అ క్రైసిస్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఆల్ కల్చర్స్. మనం ఎక్కడ చూసినా కూడా మన చుట్టూ, ఆల్ టైమ్స్, ఆల్ కల్చర్స్, ఆల్ పీపుల్,
మనం చూస్తే గనక ఆల్వేస్ దెర్ ఇస్ అ క్రైసిస్ ఆఫ్ ట్రూత్. నిజం చెప్పడం, సత్యం పలకటం. మనకు తెలుసు, మనం ఎంతో బాగా పెద్దగా పోస్టర్స్ పెట్టుకుంటాం, సత్యమేవ జయతే అలాంటివన్నీ పెట్టుకుంటాం. నిజమే, ట్రూత్ ట్రయంఫ్స్ అని తెలుసు. కానీ సత్యం ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఎవరు మాట్లాడుతున్నారు నిజంగా అని మనం చూస్తే గనక there's a crisis of truth అనేది మనం చూస్తాం. Many do not even believe that there is an absolute truth. అసలు ఈ జనరేషన్ లో మనం చూస్తే కనుకండి, ఒక అబ్సల్యూట్స్ ఏమీ లేవు. మనకి కన్ఫ్యూజన్ అన్నమాట. వాట్ ఎవర్ ఈజ్ ట్రూ ఫర్ యూ ఈజ్ ట్రూ. నీకది సత్యం అయితే అవ్వచ్చు, కానీ నాకది సత్యం కాదు. ఈవెన్ ఇఫ్ ఇట్ కాంట్రడిక్ట్స్ ద ట్రూత్. నీకు ఏది తోస్తే అది అనమాట, నీకేదనిపిస్తే అది. అంటే మనం చెప్తాం కదా, 100 అబద్ధాలు ఆడి లేకపోతే 1000 అబద్ధాలు ఆడి ఏం చేయొచ్చు అని చెప్తాం మనం? పెళ్లి చేయొచ్చు. మా అబద్ధాలు పుట్టలో పుట్టిన ఆ పెళ్లి ఏమైపోతుంది? నరకమే నరకం. పాపం వాళ్ళకి తెలుస్తాయి కదా తర్వాత నిజాలన్నీ తెలిసిన తర్వాత ఇంకా అసలు ఎలాగా ఉంటాయి. కానీ మనం ఏంటి ప్రమోట్ చేస్తాము, వాళ్ళే చెయ్యొచ్చు, నథింగ్ రాంగ్ అని మనం చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఆ రకంగానే పరిస్థితి. బట్ యాజ్ బిలీవర్స్ వీ మస్ట్ బి ట్రూత్ఫుల్ అవర్ కమ్యూనికేషన్, ఇన్ ఆల్ అవర్ కమ్యూనికేషన్. We need to be truthful so that we do not fall under judgment. రెండోది, ప్రభు ఏమన్నాడంటే గనక అవునంటే అవును, కాదంటే కాదు, దీనికి మించింది దుష్టు నుంచి వచ్చింది కాబట్టి మనం తీర్పుకి లోనవుతాము. యాజ్ బిలీవర్స్ we must be truthful in our communication అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది జేమ్స్ చెప్తున్నాడు మనకి అనేది మనం చెప్తాం అన్నమాట. అసలు నిజంగా జ్యూస్ ఓత్స్ ని ఎలా యూజ్ చేశారు అని అంటే కనుక టు ఫాస్టర్ ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ చేయడానికి అంట. ఇన్ రియాలిటీ దే హ్యాడ్ బికమ్ ఏ ఫెకేడ్ ఫర్ లయింగ్. నిజంగా వాళ్ళు ఏమనుకున్నారంటే సత్యం చెప్పడానికి మనం ప్రమాణం చేద్దాం అనుకున్నారు, కానీ అబద్ధాలని కవర్ చేయడానికి ప్రమాణాలని ఒట్టుల్ని వాడుకుంటారు. అంతే కదండి, నేను చెప్పేది నిజమే అని చెప్పడానికి ఒట్టు పెట్టుకుంటాం, కానీ అబద్ధాన్ని కవర్ చేయడానికి కూడా చాలాసార్లు ఏం చేస్తాం, మనం ఒట్టును ఆశ్రయిస్తాం. అవునా కదా? ఏమంటారు మీరు? డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ అదే జరుగుతుంది. ద Jews said that if you swore using God's name in your oath, you had to keep your word. దేవుని మీద ప్రమాణం చేస్తే మాత్రం మాట తప్పకూడదంట, మాట నిలబెట్టుకోవాలి. బట్ ఇఫ్ యూ స్వోర్ బై సమ్ లెసర్ థింగ్ అన్నమాట, దేవుడు కాకుండా యెరూషలేం మీద ఒట్టు పెట్టుకుంటే పర్వాలేదు, ఎందుకంటే యెరూషలేం దేవుడు కాదు కదా, అదనమాట. దేవాలయం మీద ఒట్టు పెట్టుకుంటే పర్వాలేదు, ఎందుకంటే దేవాలయం దేవుడు కాదు కదా, అదనమాట. ఆర్ వాట్ ఎవర్, అప్పుడేం మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కానీ యెరూషలేము ఎవరిది? దేవుడిది. యెరూషలేం మీద ఒట్టు పెట్టుకుంటే దేవుడు దాని మీద ఒట్టు పెట్టినట్టే, దేవుడి మీద ఒట్టు పెట్టినట్టే. అది తెలియట్లే. అందుకే అలాంటి యూదులు, ఇలా అనుకుంటున్న యూదుల్ని కన్ఫ్రంట్ చేశాడు జీసస్ క్రైస్ట్. అది మనకి ఎక్కడ కనపడుతుందంటే మాథ్యూ 23:16-22 మనకి చదువుతారా ఒకసారి? మత్తయి సువార్త 23:16-22. Woe to you of the law and Pharisees, you hypocrites! You shut the kingdom of heaven in men's faces. You yourself do not enter, nor will you let those enter who are trying to. Woe to you, teachers of the law and Pharisees, you hypocrites! You travel over land and sea to win a single convert, and when he becomes one,
You make him twice as much a son of hell as you are. Woe to you, blind guides! You say, if anyone swears by the temple, it means nothing. But if anyone swears by the gold of the temple, he is bound by his oath. You blind fools, which is greater, the gold or the temple that makes the oath? You blind fools, which is greater, the gold or the temple that makes the gold sacred? You also say, if anyone swears by the altar, it means nothing. But if anyone swears by the gift on it, he is bound by his oath. You blind man, which is greater, the gift or the altar that makes the gift sacred? Therefore, he who swears by the altar swears by it and by everything on it. And he who swears by the temple swears by it and by the one who dwells in it. And he who swears by heaven swears by God's throne and by the one who sits on it. Woe to you, teachers of the law. Yeah. థ్యాంక్ యూ. ఏంటి జీసస్ క్రైస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి వీళ్ళతో? వీళ్ళు ఒట్లు పెట్టుకుంటున్నారు కదా. ఒట్లు పెట్టుకునేటప్పుడు ఇందాక మనం అనుకున్నాం, ఏమనుకున్నామంటే దేవుని మీద ఒట్టు పెట్టుకుంటే మాత్రం మాట నిలబెట్టుకోవాలి, ఇంకా లెస్సర్ గాడ్, దేవుడు కాకుండా ఇంకేదైనా పర్వాలేదు అనుకుంటున్నారు అనమాట. అందుకని జీసస్ క్రైస్ట్ జ్యూస్ తో ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. ఏం ఆర్గ్యూ చేస్తున్నారు ఆయన? ఫస్ట్ పాయింట్ మనం చూద్దాం. ఏమన్నారంటే గనక వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ పాయింట్ వర్స్ 16 లో ఏమనుకుంటున్నారు వాళ్ళు? Woe to you, blind guides! Whoever swears by the temple is bound by nothing అనుకుంటున్నారు. దేని మీద ప్రమాణం చేస్తే పర్వాలేదట? టెంపుల్ మీద. టెంపుల్ దేవాలయం మీద ప్రమాణం చేస్తే పర్వాలేదు, కానీ మరి దేని మీద ప్రమాణం చేస్తే తప్పంట? If he swears by the gold of the temple. టెంపుల్ లో ఉన్న గోల్డ్ మీద ప్రమాణం చేయకూడదట, దేవాలయం మీద ప్రమాణం చేయొచ్చట. జీసస్ క్రైస్ట్ వాళ్ళని ఏమన్నారు? You blind fools. ఫూల్స్ అన్నాడు. 23 చాప్టర్ 16th వర్స్ లోనేమో బ్లైండ్ గైడ్స్ అన్నాడు కదా. గుడ్డి వాళ్ళు దారి చూపుతున్నారంట. ఇక్కడేమో అవివేకులు, గుడ్డి అవివేకులు, బ్లైండ్ ఫూల్స్ అన్నాడు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ని ఆయన కన్ఫ్రంట్ చేశారు. ఎలా కన్ఫ్రంట్ చేశారు ఆయన ఆర్గ్యుమెంట్ ని? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ని వర్స్ 17 లో విచ్ ఇస్ గ్రేటర్ అని అడుగుతున్నారు. విచ్ ఇస్ గ్రేటర్ అంటున్నాడు. అంటే వాళ్ళు అసలు అంటే ఆ అండర్స్టాండింగ్ లోనే మనం చూస్తే గనక, అవుట్లుక్ లోనే సెకండ్ వాళ్ళ చెప్తున్నారు అనమాట. 18th వర్స్ లో మళ్ళీ ఏమంటున్నారు? ఆల్టర్ మీద ఉన్న గిఫ్ట్ అన్నమాట. అక్కడ కూడా అంటున్నారు యు ఆర్ బ్లైండ్. మీకేమన్నా అర్థం ఉందా? సో దేనిని అంటే దేవుడి మీద కాకుండా లెస్సర్ దెన్ గాడ్ ఏదైనా పర్వాలేదులే మనం అబద్ధం ఆడేయటానికి అనుకుంటే కనుక, నువ్వు ఏదైనా సరే దేవుందే అదనమాట అల్టిమేట్ గా. బట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ట్రైంగ్ టు టెల్ దెమ్ ఏంటంటే కనుక, మీరు దేని మీద మీ ఒట్టు పెట్టుకుందాం అని చూసినా అవన్నీ దేవుడివే అదనమాట. సో కాబట్టి అందుకే ఇంకా శిష్యులకి ఏం చెప్పేశారంటే గనక, మీరు అసలు ఒట్టే పెట్టుకోవద్దు అని చెప్పినట్టుగా మనం చూస్తాం అనమాట. లెట్ యువర్ స్టేట్మెంట్ బి ఎస్ ఎస్ ఆర్ నో నో, అంతే. ఇన్ బిట్వీన్ వద్దు, వద్దంటే వద్దు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఓకే, సో బిలీవర్స్ మస్ట్, ఇది ఏం చెప్తుంది అని అంటే కనుక ఒక 4 things మనం దీనిలో నుంచి డ్రా చేయొచ్చు అనమాట. సో వీఆర్ నౌ కంబైనింగ్ సర్మన్ ఆన్ ద మౌంట్, జీసస్ క్రైస్ట్ చెప్పింది, అండ్ జ్యూస్ ప్రాక్టీస్ లో మన వాళ్ళు ఎలా చేశారో చూసాము. అండ్ జేమ్స్ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది మనం చూస్తే గనక, నెంబర్ 1 ఏంటంటే బిలీవర్స్ మస్ట్ వర్క్ ఎట్ ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్. వి ఆల్ నీడ్ టు వర్క్ ఎట్ truthful communication.
సత్యం ఉండాలి మన సంభాషణలో, సత్యంతో కూడిన సంభాషణ మాట్లాడేటప్పుడు, మన మాటల్లో, మన కాన్వర్జేషన్లో ఒకరితో ఒకరు ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ ఉండాలి. వీ నీడ్ టు వర్క్ ఎట్. బై డిఫాల్ట్ రాదు, కానీ మనం చాలా కేర్ఫుల్ గా ఆ కాన్వర్జేషన్, ఆ కమ్యూనికేషన్ లో ట్రూత్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం చూసుకున్నాము, వాక్యము వర్డ్స్ ని ప్రొహిబిట్ చేసేయటం లేదు, బట్ రెస్ట్రిక్ట్ చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. ఓకే, అది కూడా మనం గమనించవచ్చు. మూడోది ఏంటంటే ద రియల్ ఇష్యూ ఎట్ స్టేక్ ఈజ్ ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్. ఒకరితో ఒకళ్ళు హృదయంలో ఒకటి, నోట్లో నుంచి వచ్చేది ఒకటి అన్నమాట కదా. మన మనసులో ఉండేది ఒకటి, మనం బయటికి చెప్పేది ఇంకొకటి అన్నమాట. సో ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు అన్నమాట, మన వర్డ్స్ మన కాంట్రడిక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ ఎట్ స్టేక్ ఈజ్ ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ ఎట్. సో అందుకనే ఫోర్త్ పాయింట్ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫాల్స్ ఆర్ అన్ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? యేసు ప్రభు ఏమన్నారంటే అది దుష్టుని దగ్గర నుంచి వస్తుందని. మరి జేమ్స్ ఏమన్నారు? దాని కాన్సిక్వెన్సెస్ ఏంటన్నారు జేమ్స్ వర్స్ 12 లో? Above all, my brothers, do not swear, not by heaven or by earth or by anything else. Let your yes be yes and your no, no, or you will be condemned. మన ఎస్ ఎస్, మన నో నోగా ఉండకపోతే అంటే మనకి అన్ట్రూత్ఫుల్ ఫాల్స్ కమ్యూనికేషన్స్ ఉంటున్నాయి అంటే గనక మన కాన్సిక్వెన్స్ ఏంటని చెప్తున్నాడు అక్కడ? we will be condemned, we will be condemned, we will be judged కదా. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫాల్స్ ఆర్ అన్ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ ఏంటంటే కండెమ్నేషన్. We come under God's condemnation if we engage in boastful, deceptive speech or false oath. We will fall under judgment. We will come under God's condemnation. ఎంత భయమో కదండి అసలు. మనకి ఎంత భయమో. ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ ఇక్కడ కొంచెం టైం తీసుకుని మనం ఇంటరాక్ట్ అవుదాము ఈరోజు, బికాస్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన లైఫ్ లో. కాబట్టి ఎవ్రీథింగ్ మన కాన్వర్జేషన్స్ దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, మనుషుల ఎదుట యథార్థంగా ఉండాలి. దేవునికి కూడా చాలా సార్లు మనం చాలా చెప్తా ఉంటాం అన్నమాట, దేవా నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నువ్వు గనుక నన్ను స్వస్థపరిస్తే నాయనా నేను నీ కోసమే జీవిస్తాను, నీ చిత్తం చేస్తాను, ఎన్నో చెప్తాం మనం దేవుడు కనుక. వి టెల్ సో మెనీ థింగ్స్ టు గాడ్, బట్ నిజంగా అవి ఆయనకి చెప్పింది ఎస్ అంటే ఎస్. దేవా నేను అసలు అటు జోలికే వెళ్ళను, ఆ సెల్ ఫోన్లో లేకపోతే ఆ పనికి మాలిన సీరియల్స్ లేదా సమ్ టైమ్స్ సైట్స్, ఎన్నో లస్ట్ఫుల్ సైట్స్, అసలు వాటిని నేను చూడను దేవా, ఇంకా ఈసారి అస్సలు ఇంకా వాటిని నేను చెప్తున్నా, నేను ఇంకా అలాంటి పని చేయను అని దేవునికి దేవుడు ఎదుట ఎన్నో వాగ్దానాలు చెప్తా ఉంటాం, ఎన్నో ప్రామిసెస్ చేస్తాం. అండ్ పీపుల్ దగ్గర కూడా మనం. సో వెన్ ఇన్ ఆల్ దిస్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్ and communicating with people and our own family members, as husband and wife, as parents and children, in all our relationships మనం చూసాం అన్నమాట. జస్ట్ మనం ఆ పైన 3rd chapter 4th chapter 5th chapter లో అంతా కూడా మనం చూసాం రిలేషన్షిప్స్, హౌ టు హ్యావ్ ఎ హార్మోనియస్ రిలేషన్షిప్. అంటే
ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ లేకుండా హార్మోనియస్ రిలేషన్షిప్స్ ఉంటాయా? ఉండవు. కాబట్టి we need to be very, very careful, isn't it, about our communication. So are we susceptible for lying? That's the first question. నేను అస్సలు అబద్ధానికి చాలా ఇమ్యూన్. ఐఎమ్ ఇమ్యూన్ ఫర్ లయింగ్ అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నామా అండి? అసలు నేను ఎప్పటికీ నాకు అలాంటి స్వభావమే లేదు అనేవాళ్ళు ఉన్నామా అండి మనం? అలా చెప్పుకోగలమా? ఐఎమ్ ఇమ్యూన్ టు లయింగ్ అని చెప్పగలమా? చెప్పండి. No. Yes. So what situations are we most susceptible to lying? అబద్ధాలు చెప్పడానికి ఏ పరిస్థితుల్లో మనం మోస్ట్ ససెప్టబుల్ గా ఉంటాం? మనకి ఏదైనా హాని జరుగుతుంది అనుకుంటే. అవును కదా, ఫియర్. ఓకే, సో తప్పించుకోవడానికి దారి దొరకకపోతే కూడా అలాగే చేస్తాం. అదే తప్పించుకోవడానికి. వెరీ గుడ్. ఇంకా మనకి గెయిన్ వస్తుందంటే, ఏదైనా బెనిఫిట్ గెయిన్ వస్తుంది అంటే, లాభం పొందటానికి, లాభాన్ని ఆశించి. ఇంకా మనకి రిస్క్ అని అనిపిస్తే. కరెక్ట్. ఇంకా ఎవరైనా మెప్పు పొందడానికి కదా, మెప్పు పొందటానికి. ఇంకా కొన్నిసార్లు కొన్ని పనులు జరగాలంటే తప్పనిసరిగా అబద్ధం చెప్పాల్సి వచ్చినట్టుగా ఉంటది అసలు. టు గెట్ థింగ్స్ డన్. అన్నమాట. అదే, టు గెట్ థింగ్స్ డన్ కదా, టు గెట్ థింగ్స్ డన్. ఇంకా కొన్నిసార్లు దానివల్ల ప్రమాదం లేదంటే కూడా ఈజీగా చెప్పడానికి ట్రై చేసేస్తాం అక్క. అవునవును కదా, ఏమైందిలే అనుకోని. ఏమైందిలే, కరెక్ట్. అవును, ఏం పెద్ద అబద్ధం ఏంటి ఇది, ఏదో చిన్నది, అసలు అబద్ధమే కాదు, నిజమో చెప్పను అబద్ధమో చెప్పను, అదనమాట కదా. టు ఇంప్రెస్ పీపుల్. ఇంప్రెస్ చేయడానికి గొప్పలు చెప్పుకుంటాం కదా, బోస్టింగ్ అని ఇందాక రాసుకున్నాం అనమాట కదా, ఇంప్రెస్ చేయడానికి. సో మనం వెరీ కేర్ఫుల్ గా ఉండాలి కదా. ఇది ఒక్కొక్కరిమి ఒక్కొక్క దానికి ఈజీగా ట్రాప్ అయిపోతాం కదా, అందరిమి అన్నిటికీ ట్రాప్ అవ్వం కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ అందరం ట్రాప్ అవ్వం, అన్నిటికీ ట్రాప్ అవ్వం, కానీ ఎవరో ఏదో ఒక దానికి ఈజీగా ట్రాప్ అవుతాం మనం. అవునా కాదా? సో కాబట్టి మరి మనం కొంచెం కేర్ఫుల్ గా ఐడెంటిఫై చేసుకుంటే బాగుంటది కదా. we need to identify. Maybe take time to identify actually it's the susceptible area నాకు నిజం చెప్పడానికి. how can we guard against this sin? It's a sin కదా. ఎస్ కాకుండా నో నాకు కాకుండా అది పాపం, అందుకే అది తీర్పులోనికి వస్తుంది అనమాట కదా. సో ఎలా గాడ్ చేసుకుంటాం మరి మనం? ఆస్కింగ్ గాడ్ టు హెల్ప్ us, డిపెండింగ్ ఆన్ గాడ్. ఎస్. ఇంకా మాట్లాడే ముందు కౌంటర్ చెక్ చేసుకుంటే బెటర్ అవుతుంది. మాట్లాడే ముందే కదా, మాట్లాడిన తర్వాత ఇంకేం చేస్తాం? మాట్లాడక ముందే కొంచెం ఆలోచించాలి కదా.
అండ్ ఆల్సో ఆనెస్ట్ అసెస్మెంట్ ఆఫ్ సెల్ఫ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆనెస్ట్ అసెస్మెంట్ ఆఫ్ సెల్ఫ్. ఎందుకంటే నేను నా ఎక్కడ నేను పడిపోతాను, నా స్వభావం ఏంటి, నేను గబుక్మని ఎక్కడ అనేది మనం ఎగ్జామిన్ చేసుకుంటూ, నేను మాట్లాడేది నిజంగానా కాదా అని మనం కేర్ఫుల్ థాట్, కేర్లెస్ గా ఉంటే కనుక డెఫినెట్ గా మనం ఈ సిన్ లో పడిపోతాం కదా. అండ్ సమ్ టైమ్స్ మనం నిజం చెప్తే కనుక మనం చెప్పినట్టుగా చాలా మనకి ఆక్వర్డ్ గా ఉంటుంది అన్నమాట, కష్టంగా ఉంటుంది. ఈవెన్ దెన్ సో ఫియర్ ఆఫ్ పీపుల్ అన్నాడు ఎవరండి, సాల్ ఫస్ట్ కింగ్. ఫియర్ ఆఫ్ పీపుల్ అన్నాడు అనమాట, అబద్ధం చెప్పాడు. ప్రవక్త సమూయేలు వచ్చి అడుగుతాడు, ఏంటి అవి అరుస్తున్నాయంటే కనుక ఏం లేదన్నట్టుగా. ఫియర్ ఆఫ్ పీపుల్. సో ఈ రకంగా మనం ఐడెంటిఫై. And also to please, if we please God, of pleasing God more than men, then we'll get rid of that trying to impress people by lying. ఎగ్జాక్ట్లీ అవును. సో పీపుల్ ప్లీజింగ్ ఆర్ ప్లీజింగ్ గాడ్ అనేది మనం చూసుకుంటాం ద్వారా కూడా. ఎస్. సో మనం ఆనెస్ట్ గా మన ఓన్ సెల్ఫ్స్ ని జడ్జ్ చేసుకున్నాం. మేకింగ్ వర్స్ ఇస్ నాట్ ఎ హెల్దీ వే టు గ్రో స్పిరిచువల్లీ. డూ యూ అగ్రీ? బేబీస్ చేసే పని అన్నమాట, బేబీస్ చేసే పని. బట్ ఎస్ మస్ట్ బి ఎస్, నో మస్ట్ బి నో అనేది స్పిరిచువల్ మెచ్యూరిటీ కింద దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా ఆ విషయం ఉండాల్సిన అవసరం అనేది ఉన్నది అనేది మనం చూస్తాం. సో హౌ టు వర్క్ ఆన్ ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్, వాట్ మెజర్స్ యూ టేక్? ఈ ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ గురించి వర్క్ చేయాలి అనే ముందు కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాము. ఎఫిషియన్స్ 4th chapter 15th verse చదువుతారా? ఎఫిషియన్స్ 4th chapter 15th verse. Instead, speaking the truth in love, we will in all things grow up into him who is the head, that is Christ. In all things grow up into him who is the head, that is the Christ. From him, the whole body, joined and held together by every supporting ligament, grows and builds itself in love as each part does its work. Okay. సో కాబట్టి ఏం చేయమంటున్నాడు మనల్ని? వాట్ వీ షుడ్ డూ 15th verse లో? స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్ కదా. కొన్నిసార్లు ట్రూత్ చెప్తాము కానీ చాలా హార్ష్ గా చెప్తాం అన్నమాట కదా. ట్రూత్ ఎప్పుడు కూడా హార్ష్ గా అనిపిస్తుంది కదా. కానీ ఆ హార్ష్ రియాలిటీని ప్రేమతో చెప్పమంటున్నాడు అనమాట. మేబీ సమ్ టైమ్స్ కరెక్ట్ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు అనమాట కదా. ఆర్ సమ్ టైమ్స్ రివర్స్ లో, అంటే వాళ్ళు బాధపడతారు కాబట్టి మనం పర్వాలేదులే, మీరు ఏం చేయలేదు, తప్పేం కాదులే, ఏం అవ్వదులే అని అలాగా కూడా మనం వాళ్ళ మీద ప్రేమతో సత్యంతో రాజీ పడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ రెండింటినీ దేవుడు కలిపాడు ఇక్కడ అన్నమాట. సో మీరు ప్రేమతో సత్యాన్ని చెప్పమన్నాడు. 25th verse కూడా చదువుదాం, అదే చాప్టర్, verse 25. Therefore, each of you must put off falsehood and speak truthfully to his neighbor, for we are all members of one body.
ఎలా ఉండాలి మన కమ్యూనికేషన్, కాన్వర్జేషన్? ఎట్లా Speak truthfully. ట్రూత్ఫుల్ కాన్వర్జేషనే ఉండాలి, ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ ఉండాలి. వై అని అంటే గనక వీఆర్ మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ, వీఆర్ మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ కదా. సపోజ్ నా చెయ్యి బాగా నొప్పి వస్తుంది, కానీ నా తల ఏం నొప్పి లేదు అక్కడ, పర్వాలేదు, అది ఏముంది అసలు నొప్పి కాదు, అది నొప్పే లేదు, నీకేం అవటం లేదు అని, బ్లడ్ ఏమీ రావటం లేదు నీ చేతిలో నుంచి, నీకు ఏం కాలేదు అని నా బ్రెయిన్ నాకు చెప్తుంది అనుకోండి, ఎలా ఉంటది అది? బాడీకి ఏమవుతుంది? బాడీ ఏమైపోతుంది అప్పుడు? అలా ఎప్పుడైనా సరే ఒక బాడీలో ఉన్న పార్ట్స్ ఒకదానికొకటి అబద్ధాలు చెప్పుకుంటాయా? చెప్పుకో కదా. సిస్టమ్ ని దేవుడు అంత బాగా చేశాడు, మన సిస్టమ్, మన బాడీ సిస్టమ్ ని. సిగ్నల్స్ అన్ని సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అని చెప్తామన్నమాట, మాలిక్యులర్ లెవెల్లో కూడా. ఆల్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ మనం చూస్తే కనుక ఆ మాలిక్యూల్స్ ఎంత ఫెయిత్ఫుల్ గా కమ్యూనికేట్ చేస్తాయి అసలు. అదే ఎగ్జాంపుల్ మనకు తీసుకొచ్చాడు అనమాట ఇక్కడ. బికాస్ వీఆర్ మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ. ఈ బాడీని చేసిన దేవుడు ఎలా చేశాడో మీకే బాగా తెలుసు. ఫస్ట్ టైం నేను సిగ్నల్ ట్రాన్స్డక్షన్ చెప్తున్నప్పుడు నిజంగా ఫ్యాసినేట్ అయిపోయాను అనమాట. అసలు మాలిక్యులర్ లెవెల్లో ఎంత ఫెయిత్ఫుల్ గా మాలిక్యూల్స్ కమ్యూనికేట్ చేసుకుంటాయి. మరి యాజ్ పీపుల్ ఆఫ్ గాడ్, యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, as the members of one body, between husband and wife, faithful, truthful communication ఉంటదా? వర్కర్ కి బాస్ కి మధ్యలో కమ్యూనికేషన్, డాక్టర్ అండ్ పేషెంట్ డయాగ్నోసిస్ లో. సో ఇవన్నీ మనం హౌ టు వర్క్ ఆన్ ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ దేవుడు చెప్తున్నాడు, ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. 1 పీటర్ 3:10 చదువుదాము. 1 పీటర్ 3:10. నైస్. 1 Peter 3. Yes. For whoever would love life and see good days must keep his tongues from evil and his lips from deceitful speech. మంచి రోజులు చూడాలంటే చాలా అబద్ధాలు ఆడాలని చెప్పారు, అంతే కదా. ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? Bibel, whoever would love life and see good days must keep his tongue from evil and his lips from deceitful speech. మోసాన్ నుంచి, మోసకరమైన మాటలు, కాన్వర్జేషన్, డిసీవింగ్ కాన్వర్జేషన్. మోసపోకడి దేవుడు వెక్కిరింపబడ్డు, ఆ మాటలు బాగా గుర్తుండాలి మనకు. ఎవ్రీ టైం మనం ఆ డిసీట్ఫుల్ కాన్వర్జేషన్, స్పీకింగ్ లైస్, అసలు కీర్తనలోనే అనుకుంటాం 34:12 మనం చూస్తాం. కీర్తన 34:12 కూడా చూడొచ్చు. అండ్ అబద్ధమాడు నాలుక నీకేం చేస్తాడు అని 34లో కాదు, కీర్తనలోనే. తంగెడు నిప్పులతో నిన్ను కాల్చివేస్తాడు అని. సో హౌ టు వర్క్ ఆన్ ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలంటే మన నేచర్ తెలియాలి మనకి కదా. వి నీడ్ టు నో అవర్ నేచర్. ఇంత ఆనెస్ట్ అప్రైజల్ ఆఫ్ సెల్ఫ్ అప్రైజల్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకే ఇచ్చేస్తుంది, సెల్ఫ్ అప్రైజల్ ఫార్మ్స్ అని ఇచ్చేస్తుంది, క్రైటీరియా ఇచ్చేస్తుంది. అలా మనకి కూడా మన కమ్యూనికేషన్
ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్ ఉందా లేదా, సెల్ఫ్ అప్రైజల్. ఆ డిసిట్ఫుల్ కమ్యూనికేషన్, లయింగ్ లిప్స్, అలాంటి టెండెన్సీస్ ఉన్నాయా నాకు? ఈజీగా వాట్ మెజర్స్ యూ టేక్ టు వర్క్ ఆన్ ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి రోజులు చూడాలంటే అదనమాట. బ్రతకను ఉద్దేశిస్తే యూ వాంట్ టు లివ్ చెప్తున్నాడు దేవుడు. గాడ్స్ వే మనం చూస్తే గనక, బికాస్ అవర్ గాడ్ ఈస్ ట్రూత్. యోహాను సువార్త 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో యూదులతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు అంటా ఉంటారనమాట, ఆయన నా తండ్రి, ఆయన సత్యమూర్తి అని అన్నాడు. ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు, నేనే సత్యం. పరిశుద్ధాత్మ దేవుని గురించి, సత్య స్వరూపి యొక్క ఆత్మ, త్రియక దేవునిలో మనం చూస్తే గనక ఫాదర్ గాడ్ చూస్తే తండ్రి అయిన దేవుడు సత్యమూర్తి అని చెప్పాడు యేసుక్రీస్తు. కుమారుడైన దేవుడు తనను గురించి నేనే సత్యం అని చెప్పుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పేటప్పుడు సత్య స్వరూపి యొక్క ఆత్మ అని చెప్పాలి. సో ట్రయూన్ గాడ్ లో మనం చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అందుకే వాళ్ళ మధ్య ఎంతో ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్, ట్రూత్ఫుల్ కాన్వర్జేషన్, ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ ఓపెన్నెస్ అనేది మనం చూస్తాం. కాబట్టి ఆయన బిడ్డలంగా, ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళంగా, వాట్ మెజర్స్ వి టేక్? Do we sufficiently fear the coming judgment of our works and words? మన మాటలు, మన పనులకి ఆయన తీర్పు చేసిపోతున్నాడు. ప్రతి మాటకి అన్నాడు అనమాట, ప్రతి మాట దేవుడు 1 Corinthians లో 2 Corinthians లో రాసి పెట్టాడు. డూ వి ఫియర్? అసలు భయం ఉంటదా మనకి? దేవుడంటే భయం. లెక్కప్ప చెప్పాలి, అకౌంటబిలిటీ ఉంది. అండ్ మలాకీ గ్రంథంలో మనం చూస్తే గనక అక్కడ ఎంత స్పష్టంగా రాసి ఉంటుందంటే గనక, దేవుని బిడ్డలు మాట్లాడుకుంటా ఉంటే గనక వాళ్ళ మాటలు ఆ గ్రంథంలో లిఖించబడతాయట. ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళ కాన్వర్జేషన్ రికార్డ్ అవుతుందట. మీకు మనం చూసామా? అది చూడలేదా? చూస్తారా పని ఒకసారి? మలాకి, లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్. ఎంత మేడం? Chapter 3 verse 16. Then those who feared the Lord talked with each other, and the Lord listened and heard. A scroll of remembrance was written in his presence concerning those who feared the Lord and honored his name. భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించు. He hears and listen. అంటే మన కాన్వర్జేషన్ లో అన్సీన్ లిజనర్ ఎవరు? God. గాడ్, Christ. దేవుడు. ఆల్ అవర్ కాన్వర్జేషన్స్ అవి ఎంత సీక్రెట్ ప్లేసెస్ లో అవుతున్నప్పటికీ కూడా కదా, ఎవ్వరు చూడరు, ఎవ్వరు వినరు అన్నా కూడా ఎవరుంటారంట అక్కడ? Jesus, God. గాడ్ ఇస్ దేర్ కదా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించారు. ఆయన దట్స్ వై
for every word that we utter, for every lie that we speak, for every untruthful conversation, communication, అది అఫీషియల్ అయినా అన్అఫీషియల్ అయినా ప్రైవేట్ అయినా ఏదైనా సరే, మే యువర్ ఎస్ బి ఎస్, నో బి నో. మే అవర్ ఎస్ బి ఎస్, no be no. More than this, it comes from the evil one. And if we do that, we will come under God's condemnation. God help us. By the time we finish book of James, మన మాటలులో యథార్థంగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయాలి. మనం కూడా ఎంతో భయంతో వణుకుతో బ్రతుకును ఉద్దేశిస్తే, మంచి దినాలు చూడాలనుకుంటే మాటల్లో జారిపోకుండా, మాటల్లో తప్పిపోకుండా, మే అవర్ ఎస్ బి ఎస్, మే అవర్ నో బి నో. మే గాడ్ హెల్ప్ అస్. ఓవర్ టు యు. Thank you, Anna. Thank you for the wonderful word of God. ఫెయిత్ లోని వర్డ్స్ లోని తప్పకుండా దేవుడు మనందరినీ మన కాన్వర్సేషన్స్ లో దేవుడు వింటున్నాడు అనే గ్రహింపుతో జాగ్రత్తగా మన లైఫ్స్ ని కాచుకో ప్రభు వచ్చే వరకు మన జీవితాలని కాపాడుకోవడానికి దేవుడు మనందరికి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. I request Vanajaka to please pray and close. Vanajaka. If she is not there, ఎవరన్నా ప్రార్థన చేసి క్లోజ్ చేయండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ ప్రభు, ఈ సాయంకాల సమయం ప్రభు మరొకసారి నీ యొక్క సన్నిధిలో ప్రభు ప్రార్థించడానికి ప్రభు, మాటలు వినడానికి, నీ జీవోపల మాటలు ప్రభు తండ్రి, మరి దేవా నా తండ్రినైనా నీ యొక్క బిడ్డ ద్వారా ప్రభు వినిపించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రభు తండ్రినైనా మేము మా మాటలు తండ్రినైనా ఇసి మరి మేము ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మా మాటలు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మేము మాట్లాడేది మాకు తండ్రినైనా మా మైండ్కి తెలుసు, మా నోటికి తెలుసు ప్రభు ఐసీఎం. మరి మేము తండ్రినైనా మరి మేమందరం కూడా నీలో అవయవంలో ఉన్నామన్నా తండ్రినైనా ప్రభు ఐసీఎం. మరి ఒక అవయవంతో ఎలాగా తండ్రినైనా రైట్ కమ్యూనికేషన్ కలిగి ఉంటుందో ప్రభు తండ్రినైనా ఇసీఎం. మేము ఆ విధంగా తండ్రినైనా కమ్యూనికేషన్ విత్ అదర్స్ తండ్రినైనా ట్రూ కమ్యూనికేషన్తో ప్రభు ఐసీఎం, మరి భయంతో భక్తితో తండ్రినైనా ఐసీఎం ఆ మాటల్ని కాచుకోవడానికి, అలాగే ప్రభు తండ్రినైనా మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా దేవైసీయ మేము యథార్థంగా తండ్రినైనా నీతో మా రిలేషన్ విత్ అదర్స్ అండ్ విత్ యూ ప్రభు తండ్రినైనా ఎప్పటికప్పుడు సర్చ్ చేసుకోవడానికి దేవైసీయ ప్రభ. అలాగే ప్రభు ప్రతి విషయంలో కూడా మేము యథార్థంగా ఉండడానికి మీరే సహాయం చేయండి దేవ. మరి తండ్రి యొక్క మంచి దేవ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ దేవ మరి ప్రభుని యొక్క తండ్రి నేను సత్యంలోకి సర్వసత్యంలోకి నడిపిస్తున్నందుకు దేవానికి మరొకసారి దేవ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ప్రభు మరి కనెక్ట్ కాబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీ మాటలు వింటున్నారని గ్రహిస్తున్నారని దేవాయస్య ప్రభు తండ్రి విత్తబడిన వాక్యం 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలింప చేయనట్లుగా ప్రభు ఐసీయ నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నావని మరొకసారి నీ సన్నిధిలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు మరి వాక్యాన్ని అందించిన Sis.Ratna బట్టి ప్రభు తండ్రి నీకే కృతజ్ఞతలు చెల్లించుకున్నాను దేవాస్య ప్రభు. మరి ఎంతో ప్రయాసకి మరి టైం స్పెండ్ చేసి తండ్రి ఆయన మరి
దేవా మరి ప్రభు తీసుకుంటున్న యొక్క సమయాన్ని బట్టి నీకే స్తోత్రం. మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకంలో ప్రభు భద్రపరచండి. బ్రదర్ని రంగనాథన్ కూడా ప్రభు మీ యొక్క మంచి ఆరోగ్యం చేత, శక్తి చేత ఇస్తే నీ గురించి తన ప్రయాణంలో ప్రభు అన్ని విషయాల్లో ప్రభు కాపుదల ఉంచి నడిపించండి. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ప్రభు ఇస్తే నీ కాపుదలు భద్రపరచండి. అలాగే ప్రభు తండ్రినైనా మరి వేసి మరి నడిపించినటువంటి మరి వాక్యాన్ని సమరైజ్ చేసిన ప్రభు దేవతని నారాయణ ప్రభు అలాగే తండ్రినైనా సుధా సిస్టమ్ దేవ వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లోనూ మీరే మాకు తండ్రినైనా కృప కలిగి మా పట్ల మీరు చూపిస్తున్న మా మాటలు వింటున్నారు, మీరు ఆలకిస్తున్నారు. మీరు సంభాషణ చేసుకుంటున్నప్పుడు మీరు ఆలకిస్తున్నారు ప్రభు. మా సంభాషణ ప్రభు మీకు ఇంపుగా మమ్మల్ని తండ్రి తృప్తిపరిచేదిగా, మమ్మల్ని సంతోషపరిచేదిగా ఉన్నట్లుగా మీరు ఈ సాయంకాలం సమయాన్ని మమ్మల్ని దీవించి నడిపించండి. మరి తండ్రి నెక్స్ట్ వారం మేము కలుసుకునేంత వరకు మీ కృప మాతో ఉండి సహాయం చేయండి. ఏసేపు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Thank you, madam. Thank you, madam. Thank you, Adalakshmi, madam. I thank each and every one of you for joining, and God bless you all. See you next week. Are ma, Dr. Neelima has joined for the first time, and Dr. Parameshwari Okay. has joined for the first time. Okay. Akka, వాళ్ళు introduce చేసుకుంటారా? Dr. Neelima, ma. Ma'am, I'm Dr. Neelima, assistant professor, recently recruited in Department